హాయ్ హలో నమస్తే. ఈ జూలై 31న ఆహా మనందరి ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ని అయితే తీసుకొచ్చేస్తోంది. అదే నెట్వర్క్ అంట. మరి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతోంది, ఎంత ఎంటర్టైన్ చేయబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఆహా బాగున్నాం. ఆహా ఓకే. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడేమో మరి మీరు ఇక్కడ రాముడు మంచి బాలుడా, అక్కడ రాముడు మంచి బాలుడా? నాకు తెలియదండి, మీరే చెప్పాలి. ఎప్పుడు నేను మంచోడు అంటే నమ్మేవాళ్ళు ఉండాలి కదా కదా మీరు నమ్మారా? నేను నమ్ముతాను. అది చాలు. ఓకే. అంటే ఇక్కడికి అక్కడికి క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అంటారా? అంతే, నేమ్ ఇస్ డిఫరెంట్ అంతే. రెండిట్లో శ్రీ ఉంది అంతే. అలా కాదండి, క్యారెక్టర్ ఫుల్ ఎక్స్ట్రీమ్స్. ఫుల్ ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ ఎంత హైపర్ యాక్టివ్గా ఉన్నారు అక్కడ కూడా అంతే ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే టోటల్ కాంట్రాస్ట్. లొకేషన్లో ఒకలాగా ఉంటాను, ఇంట్లో ఫ్రెండ్స్ తోటి ఒకలాగా ఉంటాను. చాలా వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి సినిమానో సరే, సిరీస్లోనో సరే లేని ఒక పని చూసారంటే దీనిలో చేశాను. నేను ఎప్పుడు నన్ను అదే ఒక ల్యాండ్ బ్రోకరు, పేకాట అలవాట, తర్వాత మాటికి అబద్ధాలు. అందుకని నేను అబద్ధాలు చెప్పాలని చెప్పడం లేదు. స్కూల్లో ఇక్కడ నేను బాగా చదివాను. టీచర్ చెప్తే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఎప్పుడు క్లాస్కి బయట ఉన్నాడు, ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి దొరికిపోయాను వాళ్ళకి తెలుసు. కానీ మాటికి అదొక దురదనమాట. సో ఆ ఆస్పెక్ట్ వచ్చి ఇట్ వాస్ టోటలీ న్యూ అనమాట. కాంట్రాస్ట్, డైలాగ్ డెలివరీ నుంచి ఆడి ప్రవర్తనలు అవన్నీ కొత్తగా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్. నేను ఎప్పుడు నన్ను ఊహించుకోలేదు. ఇదే నేను ఆశపడుతున్నాను, డైరెక్టర్స్ కొత్తగా ఊహించాలి. కొన్నిసార్లు మనం పోలీస్ వాడికి చేసేసి ప్రతిసార్లు అలానే అనిపిస్తాయి. కొన్నిసార్లు టోటల్ కాంట్రాస్ట్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇది కొత్తగా ఉంది నాకు. అండ్ అంటే టైటిల్లోనే ఎక్కడో సినిమా కొంత ఎక్స్ప్లెయిన్ చేశారేమో అనిపించింది. అంటే టైటిల్ డిజైన్ మీరు చెప్పాలి, మీకు ఏమర్థమైంది? అదే నెట్వర్క్ ని నాట్ వర్క్ అని రాసేసారు కదా. ఒక రోజు నెట్వర్క్ వర్క్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది అక్కడే చూపించేశారు టైటిల్. అక్కడి నుంచే కొంచెం రివీల్ చేస్తున్నారు ఆడియన్స్కి. ఇప్పుడు రీసెంట్గా నేను ఫ్యామిలీ తోటి అబ్రాడ్ వెళ్ళినప్పుడు రాత్రి నేను మా ఆవిడ బయట ఉన్నాం. ఇట్ వాజ్ అరౌండ్ 2 అనుకుంటా. అక్కడ టైం జోన్ వల్ల మా కూతురు వచ్చి స్నానం చేసింది. కింద ఉన్న మనిషి వచ్చి ఆమ్స్టర్డామ్లో వచ్చి సీపేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలియదు. అక్కడ వాటర్ సీపేజ్ పోయి ఎలక్ట్రిసిటీ పోయి వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెట్వర్క్ సరిగ్గా పనిచేయలేదు ఉన్న చోట్ల. వాళ్ళు ప్యానిక్ అయిపోయారు. వాళ్ళు వచ్చి ఆ మనిషి వచ్చి అరవడం, ఎందుకంటే వాడి గోడంతా నీళ్ళు అయిపోయిందని. వాడు పెద్ద ప్రాబ్లం చేసాడు. పిల్లలు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళు భయపడడం స్టార్ట్ చేశారు. నేను ఒక మనిషి వచ్చి వ్యక్తి వచ్చి అరుస్తున్నాడే అని. దే వాంటెడ్ రీచ్ అవుట్. జస్ట్ ఇమాజిన్ ప్రతి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి దొరకడం వల్ల మా పాప ఏడవడం, అటువైపు నా కొడుకు వచ్చి ఆడి కంగారు పడడం, నేను చెల్లాయని ఒకళ్ళు అరుస్తున్నాడు, అది చేస్తున్నాడు, వాడికి ఏం చేయాలి, ఏం రియాక్ట్ చేయలేదు. మమ్మీ డాడీ ఫోన్ ఎత్తడం లేదు, రీచ్ అవటం లేదు. అండ్ మేము అప్పుడు రియలైజ్ చేసాము, దెర్ బి సంథింగ్ కాల్డ్ పిల్లలంటే దెర్ ఇస్ సంథింగ్ బాండింగ్ ఉంది కదా, ఒక 6th సెన్స్ ఆర్ యూ హ్యావ్ అన్ ఇంట్యూషన్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్. ఫోన్ చూసాం, నెట్వర్క్ లేదు. వెంటనే మా ఆవిడ బయటికి వెళ్ళిపోయి కంగారుగా ట్రై చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి అన్నీ చేసి నెట్వర్క్ వచ్చింది, రీచ్ అవుట్ చేసి కరెక్ట్గా అప్పుడు ప్రాబ్లం అయింది. పట్టను పరిగెత్తాం, బండి తీసుకొని బయలుదేరాం. వెళ్తే అక్కడ వెళ్ళి సార్ట్అవుట్ చేసాం. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్క లైఫ్లో వచ్చిందంటే ఎలా ఉంటుంది. నెట్వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నెట్వర్క్ లేకుండా ఉండలేము, నెట్వర్క్ వదులుకోలేము. కరెక్ట్. అంటే ఇప్పుడు నెట్వర్క్ లేకపోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ని అయితే చెప్పారు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల అడ్వాంటేజెస్ కూడా ఎక్కడో కొన్ని ఉన్నాయి కదా. అలా ఓన్లీ అంటే డిసడ్వాంటేజెస్ని మాత్రమే ఇందులో చూపించారా? అలా నేను చెప్పిన దాంట్లో కూడా అడ్వాంటేజ్ ఉంది. సమయానికి నెట్వర్క్ దొరికిన వల్ల మేము వెళ్ళాము, మా పిల్లల్ని వచ్చి కాపాడుకున్నాం కదా. కంగారు పడుతున్న పిల్లలకి మేము వెళ్ళి ఇందులో వెబ్ సిరీస్ దీనిలో కూడా అదే రెండు సో మంచి చూపించాం, చెడు చూపించాం. ఓకే సార్. అండ్ మీ క్యారెక్టర్ నాకు తెలిసి ఇప్పుడున్న సినారియోలో చాలా మంది సింక్ అవుతారు. అంటే ఏదో ఒక టైంలో ఏమో అందరు ట్రై చేస్తున్నారుగా, మనం ఎందుకు చేయకూడదని చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు దేనికి సింక్ అయ్యి ఓకే యాక్సెప్ట్ చేశారు? నేను దేనికి యాక్సెప్ట్ చేశానంటే జస్ట్ ఈ లైన్ అండి. ఇప్పుడు వీఆర్ సో అడిక్టెడ్ టు ఆ ఫోన్స్. మనకి లైక్ డిపెండెన్సీ అయినా, అది అడిక్షన్ అయిన ఫోన్స్తో ఒక 24 hours లేకపోతే మనం what will happen to this world? Or I think I can. Happily. ఏం బాస్ ఫోన్ లేకుండా మీరు ఉంటారా?
ఫోన్ లేకుండా పని అయితే జరగదండి. ఐ వుడ్ బి వెరీ అంటే నా ఫ్యామిలీ నాతో ఉంటే ఐఎమ్ హ్యాపీ. బట్ ఆ కన్సర్న్ కేర్ దట్ వాట్ ఇఫ్ 24 hours లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అని. బట్ ఇఫ్ నాట్ ఐ థింక్ సెక్యూర్డ్ స్పేస్ లో ఉంటే ప్రతి వాళ్ళకి ఇబ్బంది లేదండి. బట్ అంటే అదొక అలవాటు అయిపోయింది. చేతిలో ఫోన్ లేకపోతే 5 నిమిషాలు నా ఫోన్ ఏమైపోయిందో, ఎన్ని ఫోన్స్ వచ్చేసాయనే ఒక ఫీలింగ్ మన అందరిలో ఉంటుంది. సో అదే మనం లైక్ సర్ సెట్ సెక్యూర్డ్ స్పేస్లో ఉన్నప్పుడు నెట్వర్క్ లేకపోయినా ఓకే. బట్ మేము అది వాట్ వీఆర్ ట్రైంగ్ టు షో ఇస్ అదే సెక్యూర్ ప్లేస్లో మీరు లేకపోయినప్పుడు అప్పుడు ఇఫ్ దేర్ ఇస్ నో నెట్వర్క్ హౌ ఆర్ ద లైఫ్స్ ఆఫ్ 4 people చేంజింగ్. దాంట్లో స్పెసిఫిక్ ఆడవాళ్ళు. అండ్ నా దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ డేటింగ్ దే వెరీ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అండి. గుడ్ థింగ్స్ యూ ఫైండింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్, ఇట్స్ గ్రేట్. బట్ వాట్ ఇఫ్ యూ డోంట్, వాట్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు ద లైన్స్ ఆఫ్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ దేర్. ఇప్పుడు చాలా ట్రాఫికింగ్ అవుతుంది, ఉమెన్ ట్రాఫికింగ్ అవుతుంది, లేకపోతే యు ఆర్ గెటింగ్ స్కామ్స్ అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక అమ్మాయి పడితే అప్పుడు ఏమవుతుంది తనతో, అండ్ ఆ టైంలో నెట్వర్క్ పోతే ఎలా బయటకు వస్తుంది. సో దట్ లైన్ వాజ్ వెరీ గ్రిప్పింగ్ అండ్ ఐ థాట్ పర్ఫార్మెన్స్ వైజ్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సంథింగ్ డిఫరెంట్ టు పర్ఫార్మ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ ఆల్ యాక్టర్స్ లుక్ ఫర్. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఉన్న టైంలో ఏది నిజం ఏది అబద్ధాలు అర్థం అవడం లేదు. సో జస్ట్ ఇమాజిన్ హౌ నెట్వర్క్ కెన్ డూ చేంజ్ సంబడి. కొన్ని విషయాలు మనం చూసేసి ఓ ఇది నిజం అనుకుంటాం, దానివల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. సో మిస్ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ అది ఒక లేడీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఎంతో ఒక ఇన్సెక్యూరిటీ కలిగిస్తుంది కదా. ఈరోజు మార్ఫింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీరు మాట్లాడినట్టు మన వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. ఇట్స్ బికమ్ సో కామన్. జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ సంబడీస్ లైఫ్. ఈ ఆన్లైన్ డేటింగ్ చాట్స్ ఇది అది అవన్నీ ఉన్నాయి కదా, మనం మాట్లాడండి ఇంటికి పంపించారు, ఇంట్లో వాళ్ళకి అది నిజమా లేదా తెలియని లోపల చూసారంటే ఎన్నో విషయాలు జరిగిపోతూ ఉంటాయి. కొన్ని చోట్ల అర్థం చేసుకొని ఓకే నా కూతురు నాకు తెలుసు, నా కొడుకు గురించి నాకు తెలుసు అనుకుంటారు. కొన్నిసార్లు లేకపోతే అండ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ డేటింగ్ గురించి అయితే చూపించారు, కానీ ఇప్పుడు దానివల్ల వచ్చే సినారియోస్ దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా ఇందులో చూపించడం జరిగింది. అబ్సల్యూట్లీ అండి. బట్ మై స్టోరీ టేక్స్ ఎ లిటిల్ డిఫరెంట్ టర్న్. లైక్ ఐ సెడ్ నాది ట్రాఫికింగ్ సైడ్లో వెళ్తుంది స్టోరీ కొంచెం. సో అలాంటి టైంలో ఒక అమ్మాయి ఆ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినప్పుడు హౌ ఇస్ అ మెంటల్ స్టేట్, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, మళ్ళీ దాని నుంచి టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ టు గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ గెట్ అ లైవ్ ఆర్ గెట్ హెల్ప్ కూడా దొరకడం చాలా కష్టం. సో ఇవన్నీ ఐ థింక్ చాలా రియాలిటీకి చాలా టచ్ చేస్తాయండి. చాలా రియల్గా మీరు అన్నీ చెప్పేశారు. సో అంటే యాజ్ ఉమెన్ వీ ఆల్ నో అండి, దేర్ హ్యావ్ బిన్ టైమ్స్ వేర్ దేర్ ఇస్ నో ఉమెన్ హూ కెన్ సే దట్ వీ హ్యావ్ నాట్ బిన్ ఇన్ అ పొజిషన్ వేర్ వీ హ్యాడ్ టు ఎస్కేప్. అది మనం నైట్ వాక్ చేస్తున్నా, మనం ఆటోలో వెళ్తున్నా, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఎట్ ఆల్ టైమ్స్. వన్స్ ఎట్ ఎనీ పాయింట్ వీఆర్ ఆల్వేస్ కేర్ దట్ ఎప్పుడు మనతో ఏదైనా జరిగిపోతుందని, వీఆర్ ఆల్వేస్ కాషియస్. సో ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు దట్ వన్ పాయింట్, సెయింగ్ దట్ వన్ టైమ్ వెన్ షీ వాజ్ నాట్ కాషియస్, తనతో ఏమైపోయింది. సో అది ఇప్పుడంతా చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఇంట్లో ఎవరైనా తోడు వెళ్ళకుండా స్కూల్ కూడా పంపించరు, ఒంటరికి ఎక్కడ పంపించరు. ఎందుకంటే ఎవరు నమ్మటం లేదు, పంపించే అంత ధైర్యం చేసే సిచ్యువేషన్స్ లేవు, అలా అయిపోయింది. సో అలాంటప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ కదా. అండ్ అంటే మీరు చెప్పిన పాయింట్ ప్రకారమే పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్లో ఫోన్ అడిక్షన్ అనేది కూడా ఎక్కువ అయిపోయింది. అంటే బయటకి ఎక్కడికి పంపించట్లేదు కాబట్టి గేమ్స్. దీనిలో మంచి విషయాలు కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదో ఒక దేశంలో ఉన్నారు, ఇంకో ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి ఇద్దరు వచ్చి ఆన్లైన్ డేటింగ్ ద్వారా లేకపోతే పోర్టల్స్ ద్వారా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి, లైఫ్ పార్ట్నర్స్ అవుతున్నారు, సోల్మేట్స్ అవుతున్నారు. కొందరు చూసారంటే మనం మర్చిపోయిన ఫ్రెండ్స్ని గుర్తు చేసుకొని వాళ్ళని కలవడం, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫేస్బుక్, ఆల్ దాట్, దేర్ ఆర్ గుడ్ సైడ్స్ ఆఫ్ ఇట్. అండ్ మీరు అంటే ఇంకా మీ క్యారెక్టర్కి అయితే చెప్పిన అవసరం లేదు, ఇప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అంటే ఎక్కువ మంది ఏదో ఒక రకంగా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే ఫీలింగ్లో ఉంటున్నారు. సో మీరు కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే
నిజంగానే బాగా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇందులో బేసిక్గా తన క్యారెక్టర్ రూట్స్ ఏంటంటే యాక్టర్ అవ్వాలని. సో యాక్టర్కి ఇప్పుడు చాలా మందికి ఉన్న గొప్ప ఆపర్చునిటీస్ ఏంటి అని అంటే ఎనీవన్ కెన్ షో దేర్ టాలెంట్. సో దాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ చేసింది జనాలు, వాళ్ళు అవ్వలేదు. సో స్టెప్ బై స్టెప్ వాళ్ళకు ఒక మోటివేషన్, ఏదైనా వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ వైజ్ అయినా, వాళ్ళు చేస్తున్న 30 seconds అయినా 1 minute ఏదైనా చేస్తున్న దాన్ని రికగ్నైజ్ చేస్తుంది జనాలు. అది ఫన్నీ వేలో అవ్వచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, ఏదైనా అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ ఫర్ యాక్టర్స్. సో నాది క్యారెక్టర్ ఏంటంటే ఒక ఆస్పైరింగ్ యాక్టర్ అవ్వాలి, దానికి ఫుడ్ స్టెప్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అనే దాంట్లో నా క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. సో నా లైఫ్లో నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ అనేది ఎలాగా అంటే కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్, ఇప్పుడు నెట్వర్క్ అనేది ఇంతకుముందు ఓన్లీ ఫోన్స్ ఉండేది, ఇప్పుడు వైఫై. సో ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ సో డిఫరెంట్ లెవెల్స్లో అవుతూ ఉన్నాయి. సో ఇది ఇలాంటి ఒక శ్రీను లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ పడింది నెట్వర్క్ అనేది ఇట్స్ హిస్టరీ అనమాట. సో ఇంటర్నెట్ లేనిదే దెర్ ఈజ్ నో ఇన్ఫ్లుయెన్సర్. 200%. నెట్వర్క్ పనిచేయలేదు అంటే వాడు ఎంత దూరం వెళ్ళి వాడు హిమాలయాల చివరి దగ్గరికి వెళ్ళి వాడు ఒక పిక్ పెట్టాలన్నా, పోస్ట్ పెట్టాలన్నా కూడా దట్ ఈస్ హిజ్ ఫీడ్ అనమాట. సో అది షో ఆఫ్ చేయాలన్నా కూడా ఉండదు. సో నెట్వర్క్ ఈజ్ హౌ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూపించింది ఏంటి అంటే అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా చూపించబోతున్నాం. సో ఎంత యూజ్ అవుతుంది, ఎంత యూజ్లెస్. సో ఇంతకు ప్రియా చెప్పినట్టు నేను ఫ్యామిలీతోనే ఉంటాను, ఫ్యామిలీతో ఉంటాం 2 days ఉంటాం, దాని తర్వాత వేర్ ఇస్ ద సర్వైవల్ పాయింట్. కరెక్ట్. సో వాళ్ళనైనా మనం పోషించుకోవాలన్నా, సో వాళ్ళకి ఎందుకంటే ఫ్యామిలీ ఒక దాకా మనకు తీసుకొచ్చి పెడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మా జనరేషన్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మాకు ఇంటర్నెటే చెప్తుంది. సో దాన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నాం, ఎంత యూజ్ చేస్తున్నాం, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత డిపెండ్ అయిపోతున్నాం దానిపైన అనేది. సో చాలా ఓపెన్ ఉండదు కదా ఆయన చేసే విషయాన్ని కన్విక్షన్ చేయాలి. సార్ ఈ సబ్జెక్ట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, కాకపోతే అందరూ ఇలా చేద్దాం అనుకుంటారు కానీ అందులోంచి బయటికి రాలేరు. సో బయటికి వస్తామా రామా అవన్నీ పక్కన పెడితే దీన్ని ఎలాగ మనం మేనేజ్ చేసుకోవాలి మన డైలీ లైఫ్లో అనేది ఈ నెట్వర్క్ చూసినప్పుడు ఒక చిన్నది ఓకే, ఒక చిన్న క్రియేట్ అవుతుంది, మేము కూడా ఇదే అనే ఫీలింగ్ వాళ్ళకి. బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అండి. ఐ థింక్ వీఆర్ ఓవర్ డూయింగ్ ఇట్ విత్ social media or internet, everything. So I think maybe మా స్టోరీతో ఒక కాదు బ్యాలెన్స్ క్రియేట్ చేయాలని ఆ థాట్ అయినా వస్తుంది అందరికీ. అండ్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రీసెంట్గా మనం చూసుకుంటే చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఫేమస్ అయిపోయి, ఇప్పుడు రీసెంట్గా మోనాలిసా ఇలా కొంతమంది అనుకోకుండా ఫేమస్ అయిపోతున్నారు అండ్ వాళ్ళ లైఫ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో మీకు అలా సోషల్ మీడియా వల్ల ఏమన్నా అంటే కొంచెం డిప్రెస్ అయిన కండిషన్స్, స్ట్రెస్ ఫీల్ అయిన కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఐఎమ్ ద రాంగ్ పర్సన్ ఈ ప్రశ్న వేయాలంటే, దీనికి జవాబు చెప్పాలంటే. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో లేని వాడికి దాని గురించి పెద్దగా చెప్పడం కుదరదు. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ అఫెక్టెడ్ మీ ఆల్సో. రీజన్ ఏంటంటే నేను చాలా ఇంపల్సివ్, రియాక్ట్ అయిపోతూ ఉంటాను. అంత ఫాస్ట్గా రియాక్ట్ చేసే పర్సన్ వచ్చి సోషల్ మీడియాలో. అండ్ నెక్స్ట్ నాకు అంత ఓపిక లేదు, గెట్టింగ్ కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్. నాకు నలుగురితోటి పలకరిస్తూ వాళ్ళతోటి కలవకపోతే మాట్లాడకపోతే నా వల్ల కాదు. నన్ను ఎవరిని తీసుకెళ్ళి మంచి హిల్ స్టేషన్ స్విట్జర్లాండ్ ఆల్ప్స్ మౌంటైన్ చూసుకోరా బాబు అంటే పారిపోయి వచ్చేస్తాను నేను. నాకు చుట్టూ మనుషులు ఉండాలి, నలుగురితోటి కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట లేకపోతే నాకు పిచ్చి పడిపోద్ది, ఒంటరిగా ఉండలేను. సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ కూడా చూసారంటే చాలా ఓపిక ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళకు ఒళ్ళు బాగా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ రోజు ఆ రీల్ పోస్ట్ చేస్తూ ఉండాలి, ఏదో ప్రోడక్ట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే దే ఎండార్స్డ్ ఇట్. ఎక్స్క్యూజ్ చెప్పలేరు. ఇట్స్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్, ఇట్స్ ఆల్సో వే ఆఫ్ డెడికేటెడ్ ఆస్పెక్ట్. సో ఐ థింక్ ఇఫ్ దే డూయింగ్ ఇట్ ద రైట్ వే, కరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు చేసే పనులను నమ్ముతున్నారంటే ఐ వుడ్ అప్రిషియేట్ ఇట్. వాళ్ళకే నమ్మకం లేని విషయాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, దట్ ఈస్ రాంగ్. అండ్ తెలియని విషయాన్ని మనం వీ షుడ్ నాట్ ఎండార్స్, వీ షుడ్ నాట్ ప్రమోట్, అంతే. అండ్ మీరు ప్రియా గారు మీ మీద ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటివరకు ఏమనిపించలేదు? ఐ థింక్ దెర్ వాజ్ అ టైమ్ అండి వేర్ ఐ టుక్ సోషల్ మీడియా లిటిల్ సీరియస్లీ. అంటే అండ్ ఆబ్వియస్లీ మనం చూస్తాము పక్కోళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తాం, దట్ హ్యాపెన్స్ టు ఎనీ వన్ అండి. దట్ మనం చేయట్లేదు, మనతో ఇలా అవ్వట్లేదు, ఇది అది.
బట్ దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ వాళ్ళ యాక్చువల్ లైఫ్లో ఏం జరుగుతుంది మనకు తెలీదు. సోషల్ మీడియాలో మనం అన్నీ పెడుతుంది జస్ట్ దట్ ఇట్స్ దట్ థాట్ ప్రాసెస్. అది I really hope people should not get affected by it, just like how I got affected. Peer pressure. And what we are seeing, we don't know how true it is, how false it is. So oka time lo adi when I realized that, then I took a step back. But social media pannunappude I am active on it, and ade malli ee kalamlo likes and vastnayi, like how he was telling me, trying so hard, likes, shares vastnayi, save chestnayi, comments vastnayi, ayyo. So I think manam chaala obsessed అయిపోయాము with social media, and misinformation chaala pass avutundi. But again, there are a lot of good things also, and I feel like we should focus more on the good things instead of being negative on social media, being affected by how other people are living their lives. Like my sisters, they are organization and they are able to save countless lives today because of social media, because of the awareness they're creating on social media, because of the they're able to raise funds through social media, which is a great thing. Okay. But also again, it comes with, there's good and bad. That's what I'm trying to say. కానీ నిజంగా అంటే ఇలాంటి ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయని ఎవరికి తెలియదు. సో చాలా మంది, there's so many organizations. ఈరోజు మార్కెటింగ్ బడ్జెట్స్ కూడా చాలా తగ్గిపోయాయి. సో ఇట్ బికమ్ సోషల్ మీడియా హెస్ హెల్ప్ దెమ్, ఎందుకంటే కాస్ట్ కటింగ్ అయిపోయింది. సో తక్కువ కాస్ట్లో ఎక్కువ రీచ్ జరుగుతుంది. అండ్ యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ ఆస్పెక్ట్స్. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సడన్గా ఒక మార్నింగ్ వచ్చేసి పిఆర్ఓ ఫోన్ చేసేసి, సార్ ఏంటి సార్ ఇలాంటి కమెంట్ పాస్ చేశారు అని. ఏం కమెంట్ చేశానా బాబు? సార్ మీ ఇన్స్టానా అంటే ఏంటిరా బాబు, నీ ఇన్స్టాలో లేదురా బాబు, నాకు అంత ఓపిక లేదు, నాకు అంత సీన్ లేదు, నాకు ఆ టాలెంట్ లేదు అన్నాను. సార్ ఏంటి సార్ చెప్పి చూస్తే నా ఐడిలో వచ్చి ఇటువైపు అజిత్ ఫ్యాన్స్, అటువైపు విజయ్ ఫ్యాన్స్ మార్చుకుని కొట్టుకుంటున్నారు అనమాట. దాని అందరూ ఒకడు నాకు సపోర్ట్, ఒకడు నాకు అగేన్స్ట్ అలా అయిపోయాడు. రే నాకు దీనికి సంబంధం లేదు, నన్ను ఎందుకు ఆడుకుంటున్నానని వెంటనే పోలీస్ నుంచి వచ్చి, సార్ మీరు ఒక అఫీషియల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి నేను వాడను సార్ అన్నాను. మీరు ఓపెన్ చేసేయండి సార్, దాని తర్వాత యాక్షన్. సీ యూ కెన్ ఆల్సో మేక్ ఇష్యూస్. ఎవరైనా వచ్చి ఇంటి పైన రాళ్ళేసాడు, తగలబెట్టేసాడు. సమ్టైమ్స్ ఫ్యాన్స్ గో క్రేజీ. మీరు ఆలోచించుకోండి, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే వాడు దానివల్ల ఇంకోటికి ఏ ఇబ్బంది జరుగుతుంది ఆలోచించలేదు. ఎవరో ఒకటి చేశాడు, వాడికి ఏంటంటే నేను వాడిని గెలకాలి, ఆ హీరో ఫ్యాన్ కదా అని గెలకాలి. సో వాళ్ళ ఉన్న గొడవలో యాక్చువల్లీ ఆర్టిస్ట్ ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ, కానీ వీళ్ళు ఊహించుకుంటున్నారు. లేకపోతే కొందరు వచ్చి మిస్క్రీన్స్ వచ్చి దీన్ని ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారా, వీళ్ళు ఏదైనా గొడవ చేయాలి అని ఇన్స్టిగేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకు తెలియదు ఎందుకు సర్కమ్స్టాన్స్ అని. సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్. India is a very emotional country. Cricket is also like an emotion. It's a religion. Mana anta cinema also. Endukante biggest source of entertainment is silver screen, whether it is television or whether it is silver screen. And movies, stars, we worship. Vaani God and goddess la chustam. We are fanatics. Correct. So it's bound to happen. You have to be very sensible. So you have to be tough also. Yeah. అండ్ ఇన్ని చెప్తున్నారు కదా, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంత ఉండాలి, అంటే పేషెన్స్ ఉండాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చేయాలి ఇందులో అన్నప్పుడు మీ మైండ్లో రన్ అయింది ఏంటి? నేను నా మైండ్లో రన్ అయింది ఏం లేదండి, చెప్పినట్టు. అంటే మీకు ఇంత ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడన్నా ఉండిందా? అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదులేండి. కాకపోతే నా ఉద్దేశ ప్రకారం ఏంటి అని అంటే, వాళ్ళు చాలా అవసరం ఇప్పుడున్న మార్కెట్కి, అండ్ వాళ్ళకి ఆ పని చాలా బాగొచ్చు. అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్, నాకు ఆ పని, నాకంత పేషెన్స్, అంటే బీయింగ్ ఏ చైల్డ్ యాక్టర్, చైల్డ్హుడ్ నుంచి యాక్టర్గా రావడం వల్ల నాకు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ వెళ్ళలేదు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చూసినప్పుడల్లా కూడా నేను అనుకునేది ఏంటి అని అంటే, ఎంత బాగా చేస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున మేము ప్రమోట్ చేసుకోవడానికైనా ఏదైనా, వన్స్ ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఎవరైతే సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారో, వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో, వాళ్ళే మాకు ఉపయోగపడుతూ ఉంటారు. వాళ్ళు పెద్ద యాక్టర్స్ కాకపోయినా, పెద్ద యాక్టర్స్తో చేయకపోయినా, ముందు నుంచి మూవీస్లో లేకపోయినా, సో వాళ్ళ పొటెన్షియల్ మాకు అంటే చాలా ఉపయోగపడుతుంటుంది. ఆయన చెప్పినట్టు వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి, చాలా లైక్
దే ఆల్వేస్ కీప్ పోస్టింగ్ తుమ్మినా దగ్గినా సో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. బేసిక్గా సోషల్ మీడియాలో ఎంత డ్రైవ్ అయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా కొంతమందికి అవుతూ ఉంటారు అనమాట జనాలు. అంటే నమ్మడం, ఇన్ఫ్లుయెన్స్ ఇస్ నథింగ్ బట్. సో ఆ నమ్మడం వెనకాల చాలా గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. సో ఆ ఫాలో అప్ని ఎంతవరకు నిజాయితీగా ఉంటుంది, ఎంతవరకు నిలబెట్టుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది, అదే టాలెంట్, అది చాలా గొప్ప టాలెంట్ అది 200%. And to be so creative. చాలా క్రియేటివ్, ఎందుకంటే అంత కాంపిటీషన్, ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్ ఉంది. ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్. ఎందుకంటే మీమ్ పేజెస్ చూస్తే మనం సినిమాల్లో పేలే జోకుల కంటే ఒకసారి మనం ఫోన్ చూసుకొని కొంతసేపు అరే ఎక్కడ దొరుకుతుంది ఈ హ్యూమర్ వీళ్ళకి, వేర్ డూ దే గెట్, హౌ డూ దే థింక్ లైక్ దిస్. ఇప్పుడు 15 years 20 years బ్యాక్ వచ్చిన మూవీస్ డైలాగ్స్ ఇప్పుడు మీమ్స్ వల్ల బాగా ఫేమస్ అయిపోయాయి. అండ్ రెవెన్యూ జనరేటర్ ఇండిపెండెంట్ అవుతున్నారు, దే నాట్ డిపెండెంట్. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకోవడం అదంతా లేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ కదా, వెరీ ఎర్లీ. And there's such new sources of income also that social media has created. ఒక సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఇస్తారు కదా. సో ఇంటర్నెట్ అనేది ఒక ఏజ్కి సంబంధం లేకుండా అబౌవ్ 13 years దగ్గర నుంచి they're earning. So they're earning as an influencers, they're earning as an actors, they're coming up with good knowledge, they're giving literally good vibes. అంటే ఒక సినిమాని ప్రమోట్, ఇప్పుడు నాకు 2 days నుంచి నెట్వర్క్ని ప్రమోట్ స్టార్ట్ చేయడం, అంటే సోషల్ మీడియాలో పెట్టంగానే ఎప్పుడు పలకరించని వాళ్ళందరూ కూడా దే ఆర్ సో హ్యాపీ అండ్ దర్ ఓకే యూఆర్ ఓకే చాలా బాగుంది ట్రైలర్. అంటే నెట్వర్క్ అనగానే ఇంకా నా లైఫ్లో వాళ్ళందరూ ఒక రిలేషన్షిప్లో ఉంటారు కదండి. ఇప్పుడు నెట్వర్క్ లైక్ సోషల్ మీడియా పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్ కంప్లీట్లీ. వాళ్ళు పేరెంట్స్తో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో తెలియదు, ఫ్యామిలీతో ఎంత టైం ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియాలతో మాత్రం దే విల్ బి ఇన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా తీసుకుంటూ ఉంటారు అందులోంచి. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అండ్ శ్రీరామ్ గారు మీరు కొంచెం ఫాస్ట్గా మూవీస్ చేయండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో పిండం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంత గ్యాప్ ఎందుకు చెప్పండి? మాకేంటి ఇష్టపడుతుందని చెప్పండి, అందుకే నెట్వర్క్ ఫాస్ట్గా తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో రిలీజ్ రెడీగా ఉంది. సో ఈసారి ఇట్ విల్ బి ఫాస్ట్. ఎస్, ఓవరాల్గా నేను ఇంట్రోలో చెప్పినట్టు అంటే ఈ ఆహాలో చూసే ఆడియన్స్కి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎంత ఎంటర్టైన్ చేస్తుంది అంటారు? నెట్వర్క్ వచ్చి డెఫినెట్లీ మీరు వదులుకోలేరు, ఐ విల్ కీప్ యూ హుక్డ్ అనమాట. సో నెట్వర్క్ ఉంటుంది మీ లైఫ్లో, అంటే లైఫ్లో కనెక్టివిటీ ఉంటుంది. అయితే నేను చెప్పింది అయితే పక్కా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. 100% సిగ్నల్ పోని ఒక నెట్వర్క్ మాది, సిగ్నల్ పోనీ నెట్వర్క్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా మంచి మంచి మూవీస్తో ఎంటర్టైన్ చేయాలి అండ్ ఇది ఇంకా బాగా సక్సెస్ అయ్యి ఆడియన్స్లోకి బాగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ July 31st ఆహాలో స్ట్రీమ్ అవుతోంది నెట్వర్క్ వెబ్ సిరీస్. ఖచ్చితంగా చూసేయండి అండ్ స్టే ట్యూన్ టు V6.